గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, ఉచిత బస్సు ప్రయాణాలతో ఆర్టీసీకి లాభం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అలా వచ్చిన డబ్బులతో కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలను కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టితో కలిసి మదిరలో 10 ప్లాట్ఫామ్లతో నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనేక బస్ స్టేషన్లు, బస్ స్టాండ్ల నిర్మాణ కార్యక్రమం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఆర్టీసీ నూతన ఉత్తేజంతో డ్రైవర్ల, కండక్టర్ల శ్రమతోటి, వారి యొక్క కృషితోటి ఈరోజు ప్రయాణికులకు గ్రామాలు తీసుకునే విధంగా కార్యక్రమం చేస్తూ ఉంది. ఒక ఖమ్మం జిల్లాలోనే రోజుకు 1,62,000 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేస్తూ ఉందంటే 540 బస్సులు ఏ విధంగా ఊరూరా పోయే ప్రయత్నం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జనాభా, బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళు బయటకు పోయడం కానీ, దాదాపు 2,10,000 మంది ప్రయాణికులను రోజు రవాణాకు అవకాశం ఇస్తా ఉన్నది. అందులో 1,32,000 మంది మహిళలు ఈరోజు ఉచితంగా మహాలక్ష్మి కింద ఈ పథకాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఆర్టీసీకి సంబంధించి నూతన నియామకాలతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ పరిరక్షణ అనే నినాదంతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, సహకార మంత్రులు అందరి సహకారంతో ఆర్టీసీ సంస్థ అన్ని రకాలుగా ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మదిర ఎదురుగానే రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ కూడా రెనోవేట్ అవుతా ఉంది. దానికి ఎక్కడ కూడా తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థకు, అదే నేషనల్ లైఫ్ లైన్, దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించే రైల్వే లైఫ్ లైన్ అయితే ఈరోజు గ్రామాన ప్రతి వాడికి ఉపయోగపడేటువంటి బస్సు ఈ తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో ఒక లైఫ్ లైన్ అనే మాట సందర్భంగా మనవిస్తూ, అటువంటి బస్ స్టాండ్ కూడా 10 ప్లాట్ఫామ్లతోటి అద్భుతంగా మరి ఒక వారి ఆలోచన మేరకు ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో, అవి వాష్రూమ్స్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ, వెయిటింగ్ చైర్స్ కానీ, మిగతా పైన ఉండబడేటువంటి అన్ని రకాల ఒక సుందరీకరణతో పాటుగా ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన అన్ని అంశాలతో ఏర్పడుతుందనే మాటని సందర్భంగా మనవి చేస్తున్నా. దయచేసి ఇలా ఇటువంటి అనేక రకాల పథకాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు ఇయ్యాలే గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడే అక్కడ మధ్యలో వస్తూ కాడ మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు వరకు దాదాపు 5,000 కోట్ల రూపాయల్ని రైతు నేస్తం కింద పంటలు వేసే సందర్భంగా సహకరించే కార్యక్రమం చేస్తా ఉన్నాను. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 80% మంది వాడుకుంటా ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, సన్న వడ్ల బోనస్ కావచ్చు,
60,000 ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా చదువుకునే పిల్లల ఒక వృద్ధి కొరకు వాళ్ళ డైట్ ఛార్జీలు పెట్టే కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇందిరమ్మ ఇండ్లు, నేను ఉదాహరణకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా. 10 ఏళ్లలో 400 ఇల్లు కూడా కట్టలేకపోయినారు. ఇవాళ ప్రజలు ఆనాడు ఇందిరమ్మ లేని ఊరు లేదు, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ ఇలా 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ పాలన కింద ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పేదవాళ్ళ పేదలకు ఇచ్చే కార్యక్రమం మానవ సందర్భంగా మనగిస్తూ ఈరోజు ఈ శుభ కార్యక్రమంలో వారి ఆలోచన మేరకు ఇక్కడ బస్టాండ్ నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆర్టీసీ అధికారులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఆర్టీసీకి అన్ని రకాల సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, భవిష్యత్తులో ఇంకా ఆర్టీసీ తరఫున ఆర్టీసీ స్థలాలను అభివృద్ధి కావచ్చు, ఆర్టీసీ పరంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చిపోయినటువంటి అప్పును కూడా జీరో చేయాలనుకునే ఆలోచనలో భాగంగా అన్ని రకాల ముందుకు పోరాడి సహకరిస్తున్నటువంటి బట్టి